ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా యెహోవా నాకీలాగో సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. మరియు ద్రాక్షారసము మోసకరము. తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అట్టివాడు పాతాళమంతా విశాలముగా ఆశపెట్టును. మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరచుకొనును. సకల జనులను సమకూర్చుకొనును. తనది కాని దాని నాక్రమించి అభివృద్ధి నొందని వానికి శ్రమ. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురుగదా. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీమీద పడుదురు. నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టియున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు బలాత్కారమును బట్టియు నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని తన ఇంటివారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొను వానికి శ్రమ. నీవు చాలామంది జనములను నాశనము చేయుచు నీమీద నీవే నేరస్థాపన చేసియున్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటివారికి అవమానము తెచ్చియున్నావు. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించువారికి శ్రమ. దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించువారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురుగాని అగ్నిపాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకధిపతియగు యెహోవా చేతనే యగునుగదా. ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. తమ పొరుగువారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ. ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు. నీవును త్రాగి నీ మానము కనపరుచుకొందువు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీకియ్యబడును. అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. లెబనోనునకు నీవు చేసిన బలాత్కారము నీమీదికే వచ్చును. పశువులను బెదిరించిన బెదరు నీమీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు జరిగిన బలాత్కారమును బట్టియు ఇది సంభవించును. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దానియందు నమ్మిక యుంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పూత విగ్రహముల యందు నమ్మిక యుంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూతపోయబడెను గాని దానిలో
శ్వాసమెంతమాత్రమునూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక.